ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా ఇజ్రాయేలీలతో ఈ విధంగా అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా మిమ్మును ప్రేమించెను గనుక మీ దేవుడైన యెహోవా మీ కొరకు మిమ్మును శపించుటకు మోయాబీయులు పిలిపించిన బిలాము యొక్క శాపములను ఆశీర్వాదముగా చేసెను అని. ప్రజలారా, మన దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు గనుక మనకు ఎటువంటి కొరత లేదు, ఎటువంటి భయము లేదు, ఎటువంటి చింత కూడా అవసరము లేదు. ఎందుకనగా ఆయన ప్రేమ ఈ లోకస్తుల వంటిది కాదు. లాభము ఉన్నంత వరకు ఉపయోగించుకొని మరలా వదిలివేయుటకు. ఆయన ప్రేమ సాతాను యొక్క వంచన కుట్ర వంటిది కాదు. మనల్ని ఊబిలోనికి లాగి మనల్ని నాశనము చేసి మన జీవితాలను పాడు చేయుటకు. ఆయన ప్రేమ స్వార్థపూరితమైనది కాదు. మనుషుల ప్రేమ కన్నా, తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఎన్నో రెట్లు గొప్పది మన పరమతండ్రి ప్రేమ. ఆ ప్రేమ కలంకము లేనిది, కపటము లేనిది, స్వార్థము లేనిది. నిత్యము మన పట్ల ఏకరీతిగా తన ప్రేమను దేవుడు వెల్లడిపరుచుచున్నాడు. మరి ఆయన ప్రేమించు ఆయన బిడ్డలకు ఏమి ఇవ్వాలో, ఏమి కావాలో, ఏ సమయంలో ఏమి జరిగింపవలెనో బాగుగా తెలుసును. దేవుడైన యెహోవా ఇజ్రాయేలీలతో ఈ విధంగా అంటున్నాడు, మీరు అమ్మోనీయులతో మోయాబీయులతో చేరకుడి, వారిని మిమ్ములో చేర్చకొనుకుడి. మీరు ఐగుప్తు నుండి విడుదలై వచ్చినప్పుడు వారు అన్నపానములు తీసుకొని మిమ్మను ఎదుర్కొనక మిమ్మను శపించుటకు బహుమానమునిచ్చి బిలామును పిలువనంపించెను. అయితే మీ దేవుడు మిమ్మను ప్రేమించెను గనుక ఆ శాపములను మీ నిమిత్తము ఆశీర్వాదముగా చేసెను అని. ప్రజలారా, మన దేవుడు తమ బిడ్డల నిమిత్తము కీడును మేలుగా, చెడును మంచిగా, శాపమును ఆశీర్వాదంగా మార్చును. ఆయన బిడ్డలను మోసపరుస్తుంటే, కీడు కల్పించాలని చూస్తుంటే, హాని చేయాలని చూస్తుంటే, వారికి విరోధంగా పన్నాగములు పన్నాలని చూస్తుంటే దేవుడు వాటన్నిటిని లయపరిచి, భంగపరిచి మనకు నెమ్మదిని, రక్షణను, సురక్షితమును అనుగ్రహించును. మనము అనేకులము భయపడుతూ ఉంటాము. అయ్యో, వారు మమ్మను శపిస్తున్నారేమో, వారి శాపములు మాకు తగులునేమో, మాకు విరోధంగా దురాత్మ క్రియలు, చెడు క్రియలు జరిగించుచున్నారు అని భయపడుతూ ఉంటాము. అయితే మనము దేవుని బిడ్డలము. ఆయన మన చుట్టూ తన కంచెను వేసి ఉంచును. అవేవియు మన దగ్గరకు చేరవు. ఆ శాపములన్నిటినీ ఆశీర్వాదముగా మార్చే దేవుడు మన తండ్రి. మనము తండ్రిని ప్రేమించి ఆయన ఆజ్ఞలు అనుసరించి దేవునికి ఇష్టమైన, ప్రియమైన జనముగా నడుచుకునవలెను తప్ప మనము సాతాను క్రియలు జరిగించి, చెడ్డవాటిని జరిగించి మనము శపితలము కాకూడదు. మనకు విరోధంగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడే మనల్ని కంటికి రెప్పలా కాపాడి చూచుకొనును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మీ ప్రేమ విలువను ఎరుగక, మీ ప్రేమ సత్యమును, మీ ప్రేమ మాధుర్యమును ఎరుగక తండ్రి, ఈ లోకంలో ఉన్న ఇష్టాలు, ప్రేమలే నిజమైన ప్రేమలని మోసపోవచ్చున్నాము. వారు మాకు ఏమీ చేయకపోయినా వారినే విశ్వసిస్తున్నాము. కానీ మా కొరకు ఎన్ని కార్యములు చేసిన మా ప్రభువు ప్రేమను, మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు ప్రేమను, అనుదినము కంటికి రెప్పలా కాపాడుచున్న ప్రభువు ప్రేమను గుర్తించలేకపోతున్నాం. తండ్రి, మమ్మను క్షమించుము. మిమ్మునే మేము మొదట ప్రేమిస్తే, మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉంటే, మాకు విరోధంగా ఏర్పడే ప్రతి వాటిని మీరు దీవెనగా మారుస్తారని, ఆశీర్వదిస్తారని, తండ్రి వలె ఆదరిస్తారని విశ్వసించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.